నమస్తే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకి ఎంతమందికి చోటు లభించింది కాంగ్రెస్ పార్టీలో? గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాలా కీలకంగా ఉన్నటువంటి డాక్టర్ పిడమర్తి రవి ఎక్కడున్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, అజ్ఞాతంలో ఉన్నాడని చాలామంది మాట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం నా ముందు పిడమర్తి రవి గారు. రవణ నమస్తే. హ్యాపీ దసరా. సేమ్ టు మీ కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిడమర్తి రవి గారు ఎక్కడున్నారు? అసలు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారని చాలామంది మాట్లాడుతున్నారు. ఎక్కడున్నారు? ఇన్ని రోజులు ఏమైంది అసలు? నేను తెలంగాణ రాష్ట్రంలో రెండు విషయాలపైన నేను కొట్లాడుతా ఉన్నా. ఒకటి, మాదిగలకు 12% రిజర్వేషన్, జిల్లాల వారిగా వర్గీకరణ. రెండు, ఉద్యమకారులకు 250 గజం స్థలం కోసం మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నా. సో ప్రధాన పేపర్లు మమ్మల్ని చూపించకపోవచ్చు, కానీ నేను జనాలలో మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నా ఆ 2 లక్ష్యాల కోసం. మీరు గతంలో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దాని తర్వాత వరంగల్ అడిగారు. వరంగల్ అక్కడ ఏదో ఇష్యూ వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చారు. కంటోన్మెంట్ అడిగారు. కంటోన్మెంట్ దగ్గర కూడా ఏదో తేడా కొట్టి ఏదో జరిగింది. ఇన్నిసార్లు కూడా టికెట్ మిస్ అయింది. ఏం జరిగింది అసలు? అంటే నా టైం రాలేదనుకుంటా ఉన్నాను. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నాకు టికెట్ ఇస్తానంటేనే వచ్చినా నేను. కానీ నాకు సత్పల్లి నుంచి కంటోన్మెంట్ ట్రాన్స్ఫర్ అయినా, కంటోన్మెంట్ నుంచి తుంగతూరు ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడ అవకాశం రాలేదు. కానీ రానున్న రోజులలో మంచి అవకాశం వస్తుందని భావిస్తున్నా. అందుకోసమనే నా డిమాండ్స్ మీదనే నేను ఫోకస్ పెట్టినా ఎక్కువగా. మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత టికెట్లు మిస్ అవ్వడం, ఇంత గ్యాప్ రావడం ఎప్పుడైనా అనిపించిందా? కేసీఆర్ దగ్గర ఉంటే బాగుండేదేమో అని ఆ మైండ్లో ఎప్పుడైనా అనిపించిందా? కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నా, కానీ కేసీఆర్ దగ్గర ఉండొద్దు అనుకున్నా. ఎందుకంటే ఉద్యమకారుడైన నన్ను ఓడిపోతే నా స్థానంలో సమైక్యవాదిని తీసుకొచ్చి సత్పల్లో పెట్టిండు. ఆ రోజే డిసైడ్ అయినా, ఎన్ని ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పోవాలి. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోయినా, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోయినా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అని తీసుకొని పనిచేయాలనుకున్నా, కానీ కేసీఆర్ దగ్గర ఉండొద్దు అనుకున్నా. ఎందుకంటే నన్ను అవమానించింది ఘోరంగా. కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ పార్టీ పోవాలని డిసైడ్ అయినా. సమయం కోసం చూసినా చాలామంది నాతో పాటే నాలాంటి ఆలోచన కలిగిన వాళ్ళందరూ కలిసినాం. కూరం కనకయ్య గారు, పాయ వెంకటేశ్వర్లు, ఆదినారాయణ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అందరూ, మూవయ్య జవాబు గారు, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి పోయినాం. మీ తోటి సహచరులు, మీ తోటి ఉద్యమకారులు బాల్క సుమన్ కావచ్చు, గాదరి కిషోర్ కావచ్చు, చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి గెలిచిరు. మీరెందుకు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? వాళ్ళు ఎందుకు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవాల్సి వచ్చింది? ఎక్కడ గ్యాప్ వచ్చింది? అసలు ఏం జరిగింది? అంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న నేను ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయడం బాగా నష్టం జరిగింది. వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయడం వల్ల వాళ్ళు గెలిచిండ్రు. కానీ వాళ్ళు 2 సార్లు గెలిచినా, వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యేలకు గెలిచినా, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా, నేను వాళ్ళిద్దరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నా. వాళ్ళు కేవలం పార్టీకే పనిచేస్తున్నారు, కానీ నేను ప్రజల డిమాండ్ కోసం పనిచేస్తున్నా. ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇవ్వాలంటున్నా, రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని కొట్లాడుతున్నా. వాళ్ళకి సొంతంగా డిమాండ్ ఏమి లేదు. వాళ్ళే కనుక 2 సార్లు ఓడిపోతే లైమ్ లైట్లో ఉండపోయేటోళ్ళు. నేను ఓడిపోయినా నాకు డిమాండ్ ఉంది, నాకు లక్ష్యం ఉంది, కాబట్టి నేను ప్రజలలో ఉన్నా. ఇప్పటివరకు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం హామీ ఇచ్చిండు మీకు? మీరు ఏ హామీతో కాంగ్రెస్లోకి వచ్చారు? అంటే సత్పల్లి టికెట్ దయానంద్ గారికి ఇస్తానన్నాడు. సో అక్కడ నుంచి నాకు అడిగితే కంటోన్మెంట్ ట్రై చేద్దామన్నాడు. కంటోన్మెంట్ వచ్చిన ప్రయత్నం చేసిండు, కానీ సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు చైర్మన్ హామీ ఇచ్చిండు. చైర్మన్ నాకు తప్పకుండా వస్తుంది. కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి. కానీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీటన్నిటికంటే చాలా చిన్నది కదా. మీరు ఉద్యమకారుడు, మీకు వర్తబుల్ పదం అంటారు అది? అంటే ఇప్పుడు ఆ అవకాశాలు పోయినాయి కదా. తప్పకుండా ఇప్పుడు మళ్ళీ ప్రజలలో ఉండాలంటే కార్పొరేషన్ చైర్మన్ తీసుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలకు రెడీ కావాలి, తప్పదు మరి. కాబట్టి అవకాశం పోతే అవకాశం వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి, కానీ అవకాశం పోయిందని బాధపడి ఇంట్లో కూర్చుంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అనే ముద్ర ఉంది. ఈ రెడ్లు బీసీలని, బడుగు బలహీన వర్గాలని ఎదగనియరు అనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. మీరు ఎట్లా సస్టైన్ అవుతారు పార్టీలో? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రెడ్లను బేస్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. నేను వాళ్ళకి ఏం విజ్ఞప్తి చేస్తున్నంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రధానమైన కులాలు ఉన్నాయి. ఆ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి వెన్ను దన్నుగా ఉన్నటువంటి కులం లంబాడి కులం. 90% లంబాడీస్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలి. ముస్లిమ్స్ ఎంఐఎం లేని చోట మొత్తం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. అట్లనే
యాదవులు ముదిరాజులు ఈ 2 కులాలకు మంత్రి పదవి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి మాదిగా మాలల్ని దగ్గర పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో డోకా ఉండదు. వచ్చే ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు అధికారంలో ముఖ్యమంత్రి పదవి మీకున్నది, మిగతా పదవులన్నింటినీ కూడా అన్ని కులాలకు పంచాలి. దానికి ఉదాహరణకు జగన్ ఆదర్శంగా తీసుకోవాలి. జగను చాలా తక్కువ మంది రెడ్లకు పదవులు ఇచ్చిండు, అన్ని కులాలకు మంత్రి పదవులు ఇచ్చిండు. మాదిగలకు 2 మంత్రి పదవులు, మాలలకు 3 మంత్రి పదవులు, ఎస్టీలకు ముస్లింలకు పదవులు ఇచ్చిండు, బడుగు బలహీన బీసీలకు 8% మంత్రి పదవులు ఇచ్చిండు. అట్లనే తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. ఇక్కడ అన్ని కులాలకు మంత్రి పదవులు వచ్చినట్టు చూసుకుంటే ఆ కులాలందరినీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అండలో బతుకుతాయి. ఇప్పుడు ఏదైతే మందకృష్ణ మాదిగ కూడా తిరుగుతున్నాడు, ఎస్సీ వర్గీకరణ అంటున్నాడు, బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా చెప్తుంది, డైరెక్ట్ ఎక్కడ మాట్లాడట్లేదు. మీరు కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలంటున్నారు, మీ లైన్లో మీరు. అసలు ఏంటి మీ అజెండా ఏంది, ఆయన చేసేది ఏంది, మందకృష్ణ చేసేది ఏంది? అంటే మందకృష్ణ మాదిగ పెట్టిన డిమాండ్ 7%. అది పాత ఓల్డ్ డిమాండ్, పాత చింతకాయ పచ్చడి. అది మేము తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలంటా ఉన్నాం జనాభా దామాషా ప్రకారం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు జిల్లాల వర్గీకరణ అంటాడు, జిల్లాల వర్గీకరణ చేయమని మేము అంటా ఉన్నాం. కృష్ణమాదిగ డిమాండ్ తెలంగాణ పరిస్థితులకు సరిపోవు. ఆయన ఎంతసేపటికి బీజేపీని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడు తప్పించి కానీ మాదిగలకు న్యాయం జరిగే దాంట్లో లేడు. మాదిగలకు న్యాయం జరగాలి, కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఏం కోరుకుంటుంటే మాదిగలు బీజేపీతో పోవాలి, వర్గీకరణ జరగకుండా అని ఆయన అనుకుంటాం. మందకృష్ణకి ఏం లాభం ఇందులో? బీజేపీకి మందకృష్ణ సపోర్ట్ చేస్తే ఎస్సీ వర్గీకరణ ఒకవేళ చేయగలిగితే వాళ్ళు, ఈయనకు వచ్చేది ఏంది, మందకృష్ణకు వచ్చేది ఏంది? మందకృష్ణ మాదిగా బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నాడు కదా, ఆయన బీజేపీని గెలిపేయాలని చూస్తూ ఉన్నాడు. బీజేపీతో అలయన్స్ అయి ఉన్నాడు, బీజేపీతోటే వర్గీకరణ వస్తాననుకున్నాడు, బీజేపీ మోడీనే ఇస్తాననుకున్నాడు. దానిలో భాగంగా సికింద్రాబాద్లో బహిరంగ సభ పెట్టిండు. కానీ ఎన్నికల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆయన ఏమనుకున్నాడు, సికింద్రాబాద్ మీటింగ్లో మోడీ మీ పక్షాన్ని ఉంటానన్నాడు, అధికారంలోకి వస్తే ఏబిసిడి ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చినాక మోడీ పార్లమెంట్లో చట్టం చేయాలి, పార్లమెంట్లో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి మోడీకి బీజేపీకి ఏం సంబంధం అని మేము అంటున్నాం. కానీ ఆయన మాదిగలని భ్రమలో పెట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పు కూడా బీజేపీ వల్లనే వచ్చింది, బీజేపీతోనే వర్గీకరణ సాధ్యం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. వాళ్ళు బీసీ లైన్లో మాట్లాడుతున్నారు, బీసీ ఉద్యమం అంటారు, అవసరమైతే కొత్త పార్టీ పెడతా అంటున్నారు. ఈ ఒకవైపు మీది ఎస్సీ వర్గీకరణ, మందకృష్ణ మాదిగ, విడమర్తి రవి, ఈ సంఘాలన్నీ అంటే దేనికి ప్రభావితం చేసి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎస్సీ వర్గీకరణ చేయాలి, లీడర్లంతా ఎటున్నా ఏం పర్లేదు, నేను మాత్రం వర్గీకరణ చేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నేను ఇందాక అడిగిన ప్రశ్నలో భాగంగా ఇంకోటి, రెడ్ల పార్టీ ముద్రుందని ఇందాక చెప్పింది, చాలామంది బయట మాట్లాడుకుంటారు. మీరు ఎస్సీ వర్గీకరణ అంటారు, ఎంతవరకు సాధ్యమవుతుంది మీ పార్టీ? అంటే నేనే రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, లంబాడీలు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఆధారంగా ఉన్నారో ఎస్సీ వర్గీకరణ చేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాదిగలని ఓటు బ్యాంకుగా మలుచుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద పని మాదిగలకు చేసినాక మాదిగలు రేవంత్ రెడ్డి వైపే ఉంటారు. ఆ పని చేయమని అడుగుతున్నారు. ఒక పెద్ద సెక్షన్ దళితులు, గిరిజనులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఈ పని చేయడం ద్వారా లంబాడీలు ఈనాటి వరకు కూడా ఎందుకు కాంగ్రెస్తో ఉన్నారంటే వాళ్ళని తీసుకొచ్చి ఎస్టీలో కలిపిండు, ఇందిరాగాంధీ కలిపింది. ఇవాళ మాదిగలకు కూడా వర్గీకరణ ఇస్తే రేపు మాదిగలందరూ కూడా రేవంత్ రెడ్డితో కాంగ్రెస్లో ఉంటారు కదా, అది లాభం. ఇప్పుడు ఆల్రెడీ మందకృష్ణ తిరుగుతున్నాడు, ఎస్సీ వర్గీకరణ అంటున్నాడు, దీని వెనక బీజేపీ వల్లనే సాధ్యమని ఆయన అంటున్నాడు. ఇటు ఆర్ కృష్ణయ్య, వీళ్ళంతా ఒక టీం, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పెట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉంటున్నారు. ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో 2029 అసెంబ్లీ ఎన్నికలు? అసలు ఈ సంఘాలు ఎట్లాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి పార్టీలలో? వర్గీకరణతోటి కృష్ణ మాదిగల్ని బీజేపీలో తీసుకుపోదామని బీసీ ఎజెండా ద్వారా ఆర్ కృష్ణ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ చేసి బీసీలని బీజేపీ వైపు తీసుకుపోవాలని ఆర్ కృష్ణ ద్వారా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీసీలు, ఎస్సీలు మరి అట్లాంటి బీజేపీ వైపు ఉన్నట్టే కదా, కాంగ్రెస్ పార్టీ వైపు లేనట్టే కదా మరి. కానీ ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు బీజేపీ వాళ్ళు. ఆర్ కృష్ణ అనే బీసీ శక్తితోటి, కృష్ణమాదిగ అనే మాదిగ నాయకులతో దళితులు, బీసీలు బీజేపీ వైపు వస్తుందని చూపిస్తుండ్రు. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారితో ఆరుతో లంబాడీలు ఉన్నారు, మీరు వర్గీకరణ చేసి మాదిగలను కూడా తిప్పుకోండి.
ముస్లింలకు 12% ఇచ్చి ముస్లింలను కూడా మనం కాంగ్రెస్ వైపు ఉంచుదాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి మనం బీసీల దగ్గర తీసుకుపోదాం. అటువంటి సందర్భంలో కృష్ణమాదిగా ఏం చేసినట్టు, ఆర్ కృష్ణయ్య బీసీలకు ఏం చేసినట్టు, వాళ్ళు కేవలం నినాదం తోటి జాతిని తీసుకుపోయి బీజేపీలు ఉంటారు. కానీ మీరు ఈ డిమాండ్లు పరిష్కారం చేసి ఈ వర్గాలను మొత్తం కూడా మీ చేతిలో పెట్టుకోండి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్సీ వర్గీకరణ అంటారు మీరు ఒకవైపు మందకృష్ణ మాదిగ, మీ ఇద్దరి సంఘాలకు అంటే మీ ఇద్దరు చేసుకున్న పోరాటాల మధ్య తేడా ఏముంది అసలు? రెండు ఒకటే కదా, మీరు ఎస్సీ వర్గీకరణ, ఆయన ఎస్సీ వర్గీకరణ. ఆయన 7% రిజర్వేషన్ కోసం వర్గీకరణలో కొట్లాడుతున్నారు రెండు రాష్ట్రాల్లో. నేను జనాభా దామాషా ప్రకారం 12% ఇవ్వమని అంటున్నా. ఆయన 7% సాధించి నేనే సాధించిన అని చెప్పుకొని మాదిగలందరినీ కూడా బీజేపీ దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండ్రు. 12% ఇప్పించడం ద్వారా మాదిగల్ని మొత్తం కూడా కాంగ్రెస్ వైపు తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు రాష్ట్రాలు చేసుకోమన్నది. రాష్ట్రాలు చేసుకోమన్నప్పుడు ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చేయాలి కాబట్టి మాదిగలారా మీరందరూ నాతో కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర రండి అంటున్నా. కృష్ణమాదిగ ఏమంటుండంటే వద్దు 7% తీసుకుందాం, అందరం కలిసి బీజేపీ వైపు పోదామని కృష్ణమాదిగ అంటుండు. మాదిగలు నేనేమంటున్నంటే కృష్ణమాదిగకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇన్నేళ్ల పాటు ఉద్యమం చేసినావు, నువ్వు ఏదో అంటున్నావు కదా, తెచ్చుకున్నావు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఇప్పుడు మనం అందరం కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి, సీఎంను అడగాల, మాదిగ జాతిని తీసుకుపోయి రేవంత్ రెడ్డిని కలిపేయాలి, మాదిగల మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డికి పిలిచి నీ ఎమ్మటి ఉంటాం మాకు పనిచేసి పెట్టమని అడగాల. ఇంకా మోడీ బీజేపీ మాట మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు నష్టం జరుగుద్ది. కృష్ణమాదిగ చాలా తెలియగలడు, కానీ ఇక్కడ మాత్రం ఆయన పప్పులో కాలేసినట్టు అనిపిస్తుంది. ఇంకా వర్గీకరణ కోసం బీజేపీ పాడబడడం, కేంద్రం పని అయిపోయింది, ఇక రాష్ట్రం చేసుకోమంది కాబట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేయాలంటే మనం అందరం పోయి రేవంత్ రెడ్డిని కలవాలి. అంటే నేనేమంటున్నానంటే ఎంఆర్పిఎస్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ కలిపినా నష్టం లేదు, మన పని అయిపోద్ది కదా. కాబట్టి ఈ డిమాండ్ నేను పెడతా ఉన్నా. ఇది మొత్తానికి ముఖ్యమంత్రి గారు చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రావడం జరిగింది. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేయాలంటున్నారు. సో గత కొన్ని రోజుల నుంచి సమ్మేళనాలు, మేలుకొలుపు యాత్ర ఇలాంటివి పెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణని మందకృష్ణ మాదిగ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. సో అదొకటి. మరోవైపు బీసీ లైన్ వస్తున్నది, ఆర్ కృష్ణయ్య రాజీనామా తర్వాత కొత్త పార్టీ రాబోతుంది తెలంగాణలోని బీసీలందరూ మాట్లాడుతున్నారు, తీన్మార్ మల్లన్న లాంటి. చూద్దాం ఈ సంఘాలన్నీ రాజకీయాలు ఎట్లా ప్రభావితం చేస్తుంది భవిష్యత్తులో అనే అంశాల గురించి. కెమెరా పర్సన్ శశికాంత్, భార్గవ్, మైక్ టీవీ.